హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. సో వరల్డ్ వైడ్గా అన్ని మీడియా ఛానల్స్, అన్ని బిజినెస్ ట్రేడింగ్ యూనిట్స్, పొలిటికల్ డిబేట్స్ అందరూ ఆలోచించేది ఒకటే విషయం, అందరూ మాట్లాడేది ఒకటే విషయం, వార్ వార్ వార్, వరల్డ్ వైడ్ వార్. మొన్నటిదాకా మనము ఉక్రెయిన్ రష్యా వార్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అది ఫోకస్లో లేదు, ఓన్లీ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా వార్ అనేదే ఉంది, ఫోకస్లో ఉంది. సో పాయింట్ ఏమంటే కంటిన్యూగా అప్డేట్స్ మనం ట్రై చేస్తూ ఉన్నాం. మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ఏమేమి జరుగుతుందన్నదో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ ఏంటంటే హై లెవెల్ మీటింగ్ జరిగిందండి. హై లెవెల్ మీటింగ్ అంటే మీకు తెలుసు, 2 సూపర్ పవర్స్ ఆఫ్ ద వరల్డ్, వన్ ఈజ్ అమెరికా, అదర్ వన్ ఈజ్ దట్ రష్యా. స్పేస్లో కానీ లేదంటే ఏదైనా రీసెర్చ్లో కానీ వెపన్స్లో కానీ సమఉజ్జీలు సరైన పోటీదారులు ఎవరెవరైనా ఉన్నారంటే వరల్డ్ వైడ్గా యుఎస్ అండ్ యుఎస్ఎస్ఆర్. ఇది సివిలైజేషన్, వరల్డ్ సివిలైజేషన్ నుంచి ఇదే జరుగుతూ ఉన్నది. ఏ కాన్ఫ్లిక్ట్ కారణమైన రష్యా దానికి ప్యూరిఫై చేయడానికి ట్రై చేస్తుంది, దాన్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది. మామూలుగా కాన్ఫ్లిక్ట్స్ అనేవి అమెరికా ఇస్తుంది, బట్ రష్యా దానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో హై లెవెల్ మీటింగ్ అనేది జరిగింది. దేని గురించి? వార్ ఆపేద్దాం. అదేంటి మరి జరిగేది, యుద్ధం జరిగేది ఇజ్రాయెల్కు బేసిక్గా ఇరాన్కు కదా. అమెరికా పుతిన్ ఇంటర్ఫిరెన్స్ అంటే ఇదేనండి ట్రిక్. ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం జరిగినా అమెరికా ఇంటర్ఫిరెన్స్ లేని జరగదు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో లేదంటే ఆ రైవల్రీస్ని ప్రొవోక్ చేసో ఏదో రకంగా ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి యుద్ధానికి పురిగొల్పుతోంది, యుద్ధం జరుగుతోంది. సో ట్రంప్ పుతిన్ ఫోన్ కాల్ మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేశారు. అసలు ఈ దేనికి ఈ యుద్ధం, దీన్ని ఆపేద్దాం, దీనివల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పబ్లిక్ నార్మల్ పీపులే కాదు, మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి అని చెప్పి వాళ్ళు హై లెవెల్ మీటింగ్ పెట్టి డిస్కషన్ చేసి దీన్ని ఆపేద్దామని ప్రయత్నిస్తున్నారు. మేబీ ఇట్ విల్ బి హ్యాపెండ్. సో ట్రంప్ కొన్ని సజెషన్లు ఇచ్చాడు. ఏమని? ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం మేము కాంప్రమైజ్ అవ్వము, యుద్ధం చేస్తాము అనే ఆస్పెక్ట్లో మాట్లాడాడు. ఆ ఆస్పెక్ట్లో మాట్లాడాడు. బట్ పుతిన్ సజెషన్లు ఇచ్చాడు. ఏమని సజెషన్ ఇచ్చాడు? మిలిటరీ యాక్షన్ వల్ల, ఈ యుద్ధం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు, మనకు లాసే. సో స్టాప్ ద వార్, వి విల్ డిస్కస్, మనం మాట్లాడుకుందాం, వార్ని స్టాప్ చేయండి అనే ఆస్పెక్ట్లోనే మనకు పుతిన్ సజెషన్లు ఇచ్చాడు. సో ఇది ఇండియాకు కూడా ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం, పెట్రోల్ మీద, క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది, ఇబ్బంది అవుతుందనే విషయం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. సో దిస్ హై లెవెల్ మీటింగ్ విల్ బీ గివ్ అష్యూరెన్స్ టు ద సఫరింగ్ పీపుల్ అండ్ ద బెటర్ ఆప్షన్ ఫర్ క్విట్టింగ్ ది వార్ అని మనం ఆశిద్దాం. సో కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రెడ్ టీవీలో మీకు యూస్ఫుల్ న్యూస్ చెప్తూ ఉంటాం. మన ఛానల్ని, మీ ఛానల్ని, మన ఛానల్ అంటే మీ ఛానల్, మీరు కూడా ఇక్కడ వ్యూవర్సే కాదు ఓనర్స్ కూడా. ఎలా ఓనర్స్ అవుతారో మీరు ఒకసారి ఆలోచించవచ్చు. సింపుల్గా వీడియో చూసి స్కిప్ చేసి వదిలేయడం కన్నా ఒక లైక్, ఒక షేర్, ఒక కమెంట్ ఇస్తూ ఉంటే అప్పుడు వర్క్ చేసే మాకు చాలా ఎంతూజియాస్టిక్గా మన మీద ఆడియన్స్ హోప్ పెట్టుకున్నారు, ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా బాగా పనిచేయాలని చేయడానికి ట్రై చేస్తాం. మీ రెడ్ టీవీని, మన రెడ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మనం ప్లాన్ చేద్దాం. అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో మీకు మేము క్లియర్గా ఫార్వర్డ్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ, బాయ్ ఫర్ నౌ.